మీ అబ్బాయితో చెప్పండి, గౌతమ్తో అనసూయ మాట్లాడుతుంది, నువ్వేమీ అనుకో అని. మంగళగిరిని నీ నాన్నని మార్చే బాధ్యత నీదే. మళ్ళీ వస్తాను. వామ్మో, ఈ ముసలు చూస్తే ఇంకేమన్నా ఉందా? నువ్విక్కడ? నేను ఇక్కడ గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఐసి. అంటే లోపలుంది. తన నా భార్య గౌతమి. ఓ ఓకే, మీరు కూర్చోండి, ఐ విల్ టేక్ కేర్. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. గురువు స్థానంలో ఉన్న నేను భర్త స్థానంలో రావటానికి కారణం నా మొదటి భార్య అనసూయ. నువ్వు చెప్పింది వింటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కొన్ని అనుకున్నవి జరుగుతాయి, కొన్ని అనుకోనివి జరుగుతాయి, మరికొన్ని ఊహించినవి జరుగుతాయి. అదే నా లైఫ్లో కూడా జరిగింది. అవును, నీ కథ విన్నాక నమ్మక తప్పట్లేదు. అయినా ఈ రోజుల్లో మూఢనమ్మకాలేంటి? ఏం చేస్తాం? మంచి చెడు, నిజం అబద్ధం, దేవుడు దెయ్యంలాగా ఈ నమ్మకాలు మూఢనమ్మకాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి లేవంటే అర్థం చేసుకోరా? లోకజ్ఞానం లేని వాళ్లే వాటిని నమ్ముతారు. ఈ రోజుల్లో మనిషి సైన్స్ నమ్ముకుని గొప్పగా ఎదిగినా ఇంకా కొందరు మూర్ఖులు భూతాలు చేతబడులంటూ మతిలేని పనులు చేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలు ఉన్నంతకాలం వీళ్ళు మారరు. సర్లే, గౌతమి పరిస్థితి ఏంటి? ఫిజికల్ గా చాలా వీక్ గా ఉంది ఈశ్వర్. అసలు అమ్మాయిని చూస్తే గర్భవతి అనుకోరు. మిగతా టెస్టుల సంగతి అలా ఉంచితే ఉమ్మనీరు టెస్ట్కి పంపించాలి. అది రావటానికి మినిమం 3 వీక్స్ పడుతుంది. అదొస్తే గాని బేబీ కండిషన్ గురించి ఖచ్చితంగా చెప్పలేం. అంత టైం పడుతుందా? కొంచెం తొందరగా రావటానికి వీలుందా? ముంబై పంపించాలి. నేను తొందరగా రిపోర్ట్ రప్పించడానికి ప్రయత్నం చేస్తాను ఈశ్వర్. పేషెంట్ ఫిజికల్గా వీక్గా ఉంటే మెడిసిన్స్ రాస్తాం. నీ భార్య మానసికంగా చాలా వరీడ్గా ఉంది. ఈ విషయాలు నువ్వు గౌతమ్కి చెప్పొద్దు. తను సంతోషంగా ఉండేలా చూసుకో. ఎందుకంటే తను డిస్టర్బ్ అయిందంటే ఆ దేవిదాస్ గారు చెప్పినట్టే జరుగుతుంది. ఏమైనా నువ్వు కాస్త సీరియస్గా డెసిషన్ తీసుకుని ఉంటే ఇదంతా జరిగేది కాదు. అక్కడ ఆ దేవిదాస్తో ఛాలెంజ్ చేశావు. ఆ పని ఇంట్లో చేయాల్సింది. సరే, గౌతమ్ ఎప్పుడు తీసుకెళ్లొచ్చు? 2 గంటలు అబ్జర్వేషన్లో ఉంచుదాం. బలహీనంగా ఉంది కదా, సెలైన్ ఎక్కిస్తున్నారు. నేను గౌతమ్ని చూడొచ్చా? షూర్ ఈశ్వర్, వెళ్ళి చూడు. నేను ఇలాగా రౌండ్స్కి వెళ్ళొస్తాను. అలాగే.
నీకొక్కదానికే నా బాధ? బాధలన్నీ నీకే. ఏ మేము మనుషులం కాదా? డాక్టర్ గారు ఏమన్నారండి? ఏమీ అనలేదు. నువ్వు నీరసంగా ఉన్నావని చెప్పారు. మంచి డైట్ తీసుకోమన్నారు. అంతేనా? అంతకంటే ఏం చెప్తారు? నిన్ను ప్రశాంతంగా ఉండేలా చూసుకోమన్నారు. మీ మనసులో మాట మీ మొహం చెప్తుందండి. మీకు దేవిదాస్ గారి మాటలు గుర్తొస్తున్నాయి అనుకుంటా. నాన్ సెన్స్. అతను నాకు గుర్తు రావడం ఏంటి? మీరు ఆయనతో ఛాలెంజ్ చేశారు, కానీ లోపల మాత్రం ఆయన మాటలు నిజమవుతాయేమో అని అనుమానంగా ఉంది మీకు. నా మనసు చదివినట్టు మాట్లాడక గౌతమి. ఎప్పుడైతే నీకు తెలియని కాబోతున్నావని తెలిసిందో అప్పటి నుంచే నీ ప్రతి మాటలోనూ వేదాంతం ఎక్కువైంది. దేవిదాసుని మర్చిపోవలసింది నువ్వు. నీకేమీ కాదు. అయినా ఇప్పుడు ఏమిది అతనికి గుర్తొచ్చాడు? హాస్పిటల్ చూసావుగా, ఎంతో మంది స్పెషలిస్టులు ఉన్నారు. ముఖ్యంగా నేను చూస్తున్న డాక్టర్ జయ నేను కలిసి చదువుకున్నాం. ఇక నువ్వు ఏ విషయం గురించి, ఏ మనుషుల గురించి ఆలోచించకుండా ఉండటమే నీకు ఆరోగ్యము బలం. నువ్వు మనశాంతిగా ఉండగవుతున్నావు. నీకంతా మంచి జరుగుతుంది. ఏంటిది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా గౌతమి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. జరగకూడదేమీ జరగలేదు కదా? ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు నా దగ్గర తీసుకురాకు. చిన్న విషయాలట? ఏవి చిన్న విషయాలు? నన్ను అత్తయ్య గారు తిట్టినా పర్వాలేదు, ఈ విషయం ఆవిడికి చెప్పాలి. చెప్పాలి. ఏంటనసూయ, ఏదో చెప్పాలను చాగిపోయావు? గౌతమికి ఫోన్ చేస్తున్నాను అత్తయ్య, రింగ్ అవుతోంది గానీ తీయట్లేదు. ఇదేమైనా కొత్త విషయమా? ఆ రోజు నువ్వు ఫోన్ చేస్తే ఈశ్వర్ మధ్యలో లాక్కున్నాడని చెప్పావు కదా. అది నిజమే, కానీ ఇప్పుడు ఏమైంది? గౌతమికి ఏదో జరిగిందనిపిస్తోంది. నీకు వాడు వెళ్ళినప్పటినుంచి ఇంకో లోకం లేదు. ఇప్పుడు గౌతమ్కి ఏదో జరిగిందనిపిస్తుంది, రేపు ఈశ్వరికి ఏదో జరిగిందనిపిస్తుంది. ఏదన్నా చెడు జరగబోతుంటే ముందే నాకు తెలుస్తున్నట్టుంటుందత్తయ్యా. ఆ రోజంతా నాకేదోలా ఉంటుంది. నిన్నే మీకు చెప్పాలనుకున్నాను, మీరు కోపడ్డారని ఆగిపోయాను. ఏదైనా చెడు జరిగితే నీకు ముందే తెలుస్తుందా? మరి గౌతమ్ విషయం నీకెందుకు తెలియలేదు? దేవిదాస్ గారనే ఆయన చెప్పాడు గండం గురించి. ఇప్పుడు అవన్నీ చూసి నువ్వు మొదలుపెట్టావు. ఆయనతో నాకు పోలికలు ఎందుకులేండి అత్తయ్య, ఆయన త్రికాలజ్ఞులు. ఆయన ఏ కాలజ్ఞలో నాకు తెలీదు. ఆయన వల్ల ఈ ఇంట్లో ఓ కొత్త సమస్య మొదలైందని మాత్రం తెలుసు. పాపం అత్తయ్య, ఆయన గురించి అలా మాట్లాడకూడదు. నేను ఆయన గురించి ఏమీ అనడం లేదమ్మా. వారికి తెలిసింది వారు చెప్పారు.
వారి ప్రకారం చూసినా గౌతమి ప్రసవానికి ఇంకా సమయం ఉంది. అది కాదత్తయ్య. అనసూయ, ఈశ్వర్కి కోపం తగ్గితే తనే చేస్తాడు, లేతే గౌతమితో చేయిస్తాడు. ఇలాంటి విషయాలు నా దగ్గరకు తీసుకురావద్దని చెప్పాను. అయినా నీ పద్ధతి మార్చుకోవడం లేదు. ఈశ్వర్, ఏమైంది? నేను ఈరోజే ఢిల్లీ నుంచి వచ్చాను. ఇంత జరుగుతుంటే నాకు ఫోన్ కూడా చేయవా? ఏం లేదురా, చిన్న గైనిక్ ప్రాబ్లం అంతే. చిన్నదంటావేంటి? కళ్ళు తిరిగి పడిపోయిందని వాడు చెప్తుంటే. బాగా బలహీనంగా ఉండటం వల్ల కొంచెం ఫెయింట్ అయింది అంతే. అదేంటి గౌతమి, నువ్వు సరిగ్గా డైట్ తీసుకోకపోతే ఎలా? తీసుకుంటున్నానండి. తీసుకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది? చాలా ప్రశాంతంగా ఉంటుందని ఈశ్వర్ ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వేమో ఆ పని ఈ పని చేసి ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఎలా? సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకెప్పుడు ఏ పని చేయొద్దు. పదగవుతుంది. ఈశ్వర్, ఈ విషయం అనసూయ కానీ అమ్మ కానీ చెప్పావా? ఫ్రెండ్గా నీకే చెప్పలేదు, వాళ్ళకి అదే చెప్తాను రా. నేను వాళ్ళు ఒకటేనా? ఫ్రెండ్షిప్ వేరు, బంధం వేరు. దేనికి అవే ప్రత్యేకం. వాటిని కలిపి చూడకూడదు కదా. ఇప్పుడు ఆ విషయం చెప్పడం వల్ల అనసూయ అనవసరంగా టెన్షన్ పట్టడం తప్ప వేరే లాభం లేదు. అయినా అక్కడ సమస్యలేని నీకు చెప్పాను కదా. సరే సరే, ఇక్కడికి వచ్చున్నందుకు మీరిద్దరూ హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. ఇక నేను వెళ్ళొస్తాను ఈశ్వర్. ఓకేరా, బాయ్. గౌతమి, ఆ రోజు ఫోన్ మాట్లాడుతుంటే ఆయన లాక్కున్నారు. అప్పటి నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా? అయినా ఆయనకి నా మీద ఇంకా కోపం పోలేదా? ఏం చేశానని? చిన్న పొరపాటు జరిగితే నేను కట్టుకుని దాన్ని కాకుండా పోతానా? ఎన్ని సంవత్సరాలు కలిసి బ్రతికిన విషయం ఆయన అప్పుడే మర్చిపోతారా? అక్క, ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? ఫోన్ మోగుతుంది, తీయరు. ఏం జరుగుతుందో తెలీదు. నీకు కూడా నా మీద కోపం వచ్చిందేమోనని నాకు కొత్త బాధ మొదలైంది. నీ మీద నాకెందుకు కోపం వస్తుందక్క? నీకు తెలీదులే, ఆయనకే లోకువయ్యాను. ఇంట్లో అత్తయ్య కూడా ఎప్పుడూ లేంది నన్ను విసుక్కుంటున్నారు. అసలు నువ్వెందుకు ఫోన్ తీయడం లేదు? కళ్ళు తిరిగి పడిపోయానక్క. పడిపోయావా? కడుపులో బిడ్డకి ఏం కాలేదు కదా? కడుపులో బిడ్డకి ఏ ప్రమాదం లేదక్క. కాస్త నీరసంగా ఉంది. అదేంటి గౌతమి, నేను దగ్గర లేకపోతే కడుపులో బిడ్డ గురించి పట్టించుకోవా? ఆయనేమో నిన్ను నాకు దూరంగా తీసుకెళ్లారు. కనీసం ఆయనకైనా ఉండాలి కదా నీకు మంచి ఆహారం పెట్టాలని. ఫోన్ లాక్కుంటే సరిపోతుందా? ఇంట్లోకొచ్చేది ఆయన వారసుడు. అక్క, నువ్వు మాట్లాడడమేనా? నన్ను కూడా మాట్లాడిస్తావా? చెప్పు. హాస్పిటల్కి వెళ్ళి ఇంట్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళాను. నీ మిస్ కాల్స్ చూశాక ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. నువ్వు కంగారు పడాల్సిన అవసరమేం లేదు. నేను కంగారు పడుతుంది నా బిడ్డ గురించి. మనకి నోరుంది, బాధ చెప్పుకుంటాం. కడుపులో బిడ్డ కథ కుదురుతుందా? అక్క, ఆయన వస్తున్నట్టున్నారు. నీతో మాట్లాడుతున్నానని తెలిస్తే
ఇదే చివరిసారి నీతో మాట్లాడడం అవుతుంది. అలా అనుకో. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. కానీ ఆయన లేకుండా చూసో నిద్రపోతున్నప్పుడు దూరంగా వచ్చి మాట్లాడు. ప్రతిరోజు నువ్వు బిడ్డ కదలికల గురించి నాకు చెప్పాలి, సరేనా? అక్క వచ్చేస్తున్నారు, ఉంటానక్క. ఆ, అత్తయ్య, మీకు నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను ఏం చేసినా ఏం మాట్లాడినా ఏదో వెర్రి బాగుంది మాట్లాడుతోంది మాట్లాడుకొని అనుకుంటున్నారా? ఇప్పుడేమైంది? పోట్లాడడానికే వచ్చినట్టున్నావు. మీతో పోట్లాడడం నాకు సరదానా? ఆయన నాకు పెద్దవాళ్ళంటే గౌరవం ఇవ్వాలని తెలుసు. నేను గౌతమికి ఫోన్ చేస్తుంటే అది తీయడం లేదు. ఏదో జరుగుంటుందని చెప్తుంటే మీరు పట్టించుకున్నారా? ఇప్పుడు అదే జరిగింది. ఏం జరిగింది? గౌతమి కళ్ళు తిరిగి పడిపోయిందట. ఆయన వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అసలు కడుపులో బిడ్డకి ఏం దెబ్బ తగిలిందో ఏంటో. నీకెవరు చెప్పారు? ఈశ్వర్ ఫోన్ చేశాడా? మీ అబ్బాయి ఫోన్ కూడా చేస్తారా? గౌతమే చెప్పింది. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చారట. నీరసంతో కళ్ళు తిరుగుంటాయి. ఈశ్వర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటాడు. ఇక్కడున్న మనం కూడా అదేగా చేస్తాం. అంత తేలిక తీసిపారేకండి. నువ్వు గోరంతని కొండంత చేయక అనసూయ. నా కొడుకు గురించి నాకు తెలుసు. అంత ప్రమాదం అయితే ఫోన్ చేసేవాడు. అయినా గౌతమికి దెబ్బలు తగిలాయా అని అడగకుండా కడుపులో ఉన్న బిడ్డకి దెబ్బలు తగిలాయా అని అడుగుతావేంటి? మీరు వింతగా మాట్లాడుతున్నారు. గౌతమి బిడ్డ ఒక్కరే కదా. గౌతమికి దెబ్బ తగిలితే తగ్గుతుంది, కానీ బిడ్డకలా కాదుగా. ఇప్పుడేమంటావు? ఇలాంటప్పుడు మనం పక్కనే ఉండి గౌతమిని అద్దంలా చూసుకోవాలి. ఆయనేమో పంతాల మీద ఉన్నారు. అందుకని మీరు పని చేయాలి. ఏంటది? మీ ఆరోగ్యం బాగుండలేదని, నిన్ను గౌతమిని చూడాలని ఆయనకు ఫోన్ చేయండి. అప్పుడు గౌతమినైనా తీసుకొస్తారు, లేదంటే మనమైనా అక్కడికి వెళ్దాం. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే చెయ్యొద్దంటున్నాను. నాది నిజమైన రోగమో అబద్ధపు రోగమో ఈశ్వర్ తెలుసుకోలేడా? డాక్టర్ చెప్పరా? అప్పుడు నిన్ను నన్ను కూడా జీవితంలో నమ్మడు. మన దగ్గరికి రావడం మానేస్తాడు. ఈ విషయంలో ఈశ్వర్కి అమ్మా భార్య లాంటి పట్టింపులుండవు. అంటే ఇంత జరుగుతున్నా మనం ఇక్కడ తింటూ కూర్చోవాలా? అక్కడ ఏం జరుగుతుందని ఏడుస్తూ కూర్చోవాలా? అనసూయ, ఈశ్వర్కి కోపం ఉండొచ్చు. మంచి చెడులు తెలియని మనిషి కాదు. గౌతమిని తీసుకువెళ్ళిందే తనకి మంచి వైద్యం అందించాలని. మన అవసరం ఉందనుకున్నప్పుడు తనే ఫోన్ చేసి పిలుస్తాడు. కాస్త ఓపిగ్గా ఉండు. అయిందానికి కాందానికి చిరాకు పడి నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకో. అయ్యో, మీరు తెచ్చారెందుకు? నువ్వు వేసుకునేదానిగా. పర్వాలేదు గౌతమి. తీసుకో. ఇప్పుడు నాకు కాస్త టెన్షన్ తగ్గింది గౌతమి. అంటే ఇప్పటిదాకా నా గురించి టెన్షన్ పడ్డారా? పడకుండా ఎలా ఉంటాను గౌతమి? ఈ ప్రపంచంలోకి ఒక పసిప్రాణాన్ని తీసుకొస్తాను. నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత. నా కోసం నువ్వు చేసిన త్యాగం వృధా కాకుండా ఉండాలంటే నువ్వు బతికుండాలి. అది కాదండి. నన్ను చెప్పని గౌతమి. ఈ ప్రపంచానికి ఈశ్వరచంద్ర ప్రసాద్ ఏమైనా కావచ్చు, కానీ ఈ క్షణం నా సర్వస్వం నువ్వే. అందుకే అన్నీ వదులుకొని నిన్ను తీసుకొచ్చాను. నిన్ను బతికించుకొని నువ్వు నమ్ముతున్న నమ్మకం తప్పు అని నిరూపిస్తాను. నీకు తెలుసుగా, నీకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ జయ నా స్నేహితురాలు. ఈరోజు తను నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చింది. నీకు తను
లైఫ్ పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగిస్తుంది. తను నిన్ను తప్పకుండా కాపాడుతుంది. మన బిడ్డను నువ్వు చూస్తావన్న నమ్మకం నాకు కలిగింది. ప్రాణాలతో నిన్ను బిడ్డని నాకు అప్పచెప్తుంది. ఎందుకు నవ్వుతున్నారు? పుట్టబోయేవాడి గురించి తెలుసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది గౌతమి.